కర్ణాటకలో ఎలక్షన్స్‌కు ముందు ఒక స్కెచ్ ప్రకారం ముస్లిం టెర్రరిస్ట్ సంస్థలైనటువంటి ఎస్‌డిపిఐ, పిఎఫ్ఐ ఒక గేమ్ ప్రారంభించారు. ఆ గేమ్‌లో ముస్లిములనే మోసం చేశారు. అంతకుముందు చక్కగా స్కూళ్ళకి వెళ్తున్న, కాలేజీలకు వెళ్తున్న వాళ్ళని ఒక ఉన్మాదం వైపుకి మళ్లించే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా హిజాబ్ వివాదం తీసుకొచ్చారు. అప్పటిదాకా స్కూళ్ళకి వెళ్తున్న, కాలేజీలకు వెళ్తున్న వాళ్ళని రివర్స్‌లోకి తీసుకొచ్చారు. దాని మీద ప్రభుత్వం బ్యాన్ పెట్టగానే అదిగో ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుందన్నటువంటి దుష్ప్రచారం చేసి అక్కడ మోసం ప్రారంభించారు. ఆ తర్వాత అదే వాళ్ళు అధికారంలోకి రావడానికి కారణమైంది. దాంతో ఇప్పుడు కృతజ్ఞతగా అనేక పనులు చేస్తున్నారు. అందులో తాజాగా ఇంతకుముందు కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్ అంశం ఏంటంటే హౌసింగ్ ప్రాజెక్ట్స్, అంటే ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నా లేకపోతే విల్లాలు ఒక ఏరియా మొత్తం వెంచర్ వేసిన వాటిట్లో 15% ముస్లింలకు రిజర్వ్ చేయాలట. ప్రభుత్వానికి కాదు,